హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఎల్ఈడి ల్యాంప్. ఇదే మస్కిటో కిల్లర్ ల్యాంప్. ఇది వచ్చేసి వజాయ్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ ఎల్ఈడి మస్కిటో కిల్లర్ మిషన్ ల్యాంప్. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేస్తాను. అమౌంట్ వచ్చేసి 272 రూపీస్. మనం మస్కిటోస్కి బ్యాట్స్ అండ్ ఆల్ అవుట్స్, గుడ్ నైట్ ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటాం కదా. ఇప్పట్లో అయితే ఆల్ అవుట్కి కూడా దోమలు అనేటివి రెసిస్టెంట్గా, అంటే అవి చావకోకుండా ఉంటాయి అన్నమాట. దీనిలో వచ్చేసి ఎల్ఈడి లైట్, సిలికాన్ వైర్, లో నాయిస్, అండ్ మనం ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇది పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ ప్రోడక్ట్లో ఫీచర్స్ అన్నీ ఇప్పుడు చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్ అయితే వితౌట్ ఎనీ డ్యామేజ్ వచ్చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే ఒక చిన్న సిలికాన్ వైర్ అండ్ చిన్న బ్రష్ ఇచ్చారు. ఇక్కడ ఎలా వాడాలో అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇది మనం పవర్ బ్యాంక్కి కానీ లేకుంటే ఛార్జింగ్ వైర్కి కానీ ఇలా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది మనకి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఉంటుందో అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. వితౌట్ ఎలక్ట్రిసిటీ ఇది వర్క్ అవ్వదు. అంటే మనం పవర్ బ్యాంక్కి పెట్టుకొని వాడుకోవచ్చు. అంటే దీనికి బ్యాటరీ సిస్టమ్ అనేది ఉండదు. సో అందుకోసం అలా చెప్పాను. ఎప్పుడైతే మనం లైట్ ఆఫ్ చేసి ఆ యొక్క ఎల్ఈడి లైట్ ఒక్కటే ఆన్ చేస్తామంటే అప్పుడు ఆ లైట్కి అనేటువంటి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట దోమలు. సో ఇది మనకి 1 డే నైట్కి అనమాట. ఒక రోజంతా అట్లే ఆన్ చేస్తుంటే నైట్కి మార్నింగ్ వచ్చేసరికి అన్ని దోమలు ఎన్ని ఉన్నాయో చూడండి, అమ్మో. సో లైట్ చూసి అవన్నీ అట్రాక్ట్ అయ్యి దోమలు వచ్చేసి ల్యాంప్లో పడిపోయినాయి. సో ఇప్పుడు మనం వాటిని క్లీన్ చేస్తున్నాం కదా. చిన్న బ్రష్ చాలా క్యూట్గా ఉంటాయి. నాకు తెలిసి ఈ దోమలన్నీ మ్యాక్సిమం టౌన్ ఏరియాలోనే ఉంటాయి, విలేజెస్లో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకో రీజన్ తెలిస్తే మీరు చెప్పండి. ఎందుకంటే మనకి ఈ టౌన్ ఏరియాస్లో, సిటీస్లో పొలాలు తక్కువ ఉంటాయి, మురికి కాలువలు ఎక్కువ ఉంటాయి. సో మస్కిటోస్కి పొలాలు ఉంటే మనుషులతో అవసరం ఉండదు, అదే పొలాలు లేకుంటే మనుషులతోనే అవసరం. కాబట్టి మనం ఈ చిన్న ల్యాంప్ని యూజ్ చేసి మస్కిటోస్కి దూరంగా ఉండొచ్చు. సో మనం దీన్ని క్లీన్గా చేసేసి ఈ దోమలన్నీ ఇలా ప్యాక్ చేసేసి మన ఇంట్లో షుగర్ దగ్గర తిరిగే చిన్న చిన్న చీమలకి ఈ దోమల్ని ఫీడ్గా ఇచ్చేస్తే మన చక్కెర దగ్గర చీమలు రాకుండా ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.